స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. రెపో రేటు తగ్గడంతో సెన్సెక్స్ నిఫ్టీలు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 82,188 మార్కు వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో 25,003 మార్కు వద్ద క్లోజ్ అయింది. ఇక బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ షేర్లు రాణించాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే యాసర్, స్టాక్ మార్కెట్ల సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఆర్బీఐ జోష్ తో ఇవాళ స్టాక్ మార్కెట్ లో లాభాలు దూసుకుపోయాయి. దీంతో ఇవాళ ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాల్లో ముగిసింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించడం సూచీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ మార్కెట్ ముగిసేసరికి 746 పాయింట్ల లాభంతో 82,188 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 252 పాయింట్ల లాభంతో 25,003 వద్ద నిఫ్టీ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఆర్బీఐ ప్రకటన ముందు ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు కీలక వడ్డీ రేట్ల సవరించిన అనంతరం భారీగా దూసుకెళ్లాయి. ఇక మార్కెట్ లాభాలకు వస్తే సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదానీ పవర్ ప్రైడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా వంటి షేర్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక నష్టాల విషయానికి వస్తే మాత్రం సన్ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ మాత్రమే కంపెనీలు షేర్లు మాత్రమే ఇవాళ భారీ నష్టాలను చవి చూశాయి. ఇవాళ లాభాలకు ప్రధాన కారణంగా అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిందని చెప్పొచ్చు. దీంతో ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. మరోవైపు రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టడం పాటు సిఆర్ఆర్ రేటును భారీగా తగ్గించింది ఆర్బీఐ. ఆర్బీఐ ఇచ్చిన డబ్బులు చేస్తూ ఇవాళ లాభాలు వచ్చినట్లు చెప్పవచ్చు. దీంతో మరోవైపు బ్యాంకు, ఆటో, రియాలిటీ రంగంలోని కంపెనీ షేర్లు రాణించాయి. దీంతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ రికార్డు గరిష్టం తాకింది. మరోవైపు ఆర్బీఐ తాజా తగ్గింపుతో రెపో రేటు 6% నుంచి 5.50% దిగుతుంది. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిందని చెప్పొచ్చు ప్రియా. రైట్ యాసర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో జోష్ పెరిగింది. ఈసారి భారీ లాభాల్లో ముగిసాయి స్టాక్ మార్కెట్లు. అట్లాగే బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ షేర్లు కూడా భారీ లాభాల్లో ట్రేడ్ అవ్వడం జరిగింది.